పీపుల్ మీ అందరికీ అమ్మ నాన్న యానివర్సరీ బ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. హ్యాపీ యానివర్సరీ మామ్. ఏ బాబ్స్, హ్యాపీ యానివర్సరీ. ఓకే, 2-3 డేస్ నుండి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. ఆ రోజు కూడా అర్ధరాత్రి నుండే అసలు స్టార్ట్ అయిపోయిందనమాట వర్షం. కాకపోతే సన్నగా పడుతుంది, పడాలా పడొద్దా అన్నట్టు. ఇంకా మార్నింగ్కి కూడా అప్పుడు సన్నగా వర్షం పడుతూనే ఉంది. కాకపోతే ఇంకా గుడి దగ్గరే కాబట్టి ఇంకా అలానే నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. వర్షం ఇస్ లైక్ వర్షం ఇన్ శ్రీవల్లి. ఈ గుడిలో మనం ఇలా నీళ్ళు వడ్డించవచ్చు అనమాట. అది చూసి నేను షాక్ అయ్యా. ఎందుకంటే నేను యాక్చువల్లీ కాలేజ్ కోసం నార్త్లో ఉన్నప్పుడు అక్కడైతే ప్రతి చోట మీరు ఇలా వడ్డించవచ్చు అండ్ మనం లింగంని పట్టుకుని అంత చేయొచ్చు అనమాట. అక్కడే చిన్ని గుడులు ఉంటాయి కాబట్టి ఎలాగో అక్కడే మనం కూర్చుని అంతా పూజ చేసుకుంటూ ఉంటాము. కాకపోతే అక్కడికి వెళ్ళక ముందు నేను ఇక్కడ హైదరాబాద్లో వెళ్ళిన తక్కువ గుడిలే, వాటిల్లో ఇలా ఛాన్స్ లేదనమాట. సో అందుకని ఇక్కడ షాక్ అయ్యాను. వీళ్ళైతే పెళ్లి రోజు కాబట్టి బ్లెస్సింగ్స్ కోసం వెళ్ళారు గైస్. నేనైతే ప్రసాదం కోసమే వెళ్ళాను. కాకపోతే ప్రసాదము పెట్టలేదు. ఇంకా లంచ్లో పెట్టేసాం భోజనాల కోసం. వాళ్ళు ఆల్రెడీ ప్లేట్లు కడుక్కుంటున్నారు అక్కడ. ఇంటికి వచ్చేసి ఇదే మా బ్రేక్ఫాస్ట్ అనమాట. యాజ్ యూజువల్ మీ అందరికీ తెలిసిందే. ఇంకా బాటిల్లో ఏమో అమ్మ ఈరోజే ఒక ఆయిల్ కాసిందనమాట. కరివేపాకు, ఆమ్లా, ఆనియన్, ఆలివ్ ఆయిల్, ఆముదం, చేతికి దొరికిన ఆయిల్ అన్నీ వేసేసి ఏదో కాసింది. అండ్ సిలిండర్ కూడా ఈరోజే అయిపోయింది. దాని అర్థం ఏంటి, యూనివర్సే చెప్తుంది బయటికి వెళ్ళి తిని ఎంజాయ్ చేయండి రా అని. అందుకే డిన్నర్ బుక్ చేసేసా. ఖాళీకి కూర్చుంటే చేతులు ఊరుకోగా, అందుకే బ్లింకిట్ చేసేసాను అనమాట. సమ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ కేక్ అనమాట. నేను ఎప్పుడు తినలేదు. ఇంకా అందుకే బ్లింకిట్లోనే రేటింగ్ చూసి ఇది బుక్ చేశాను. సమ్ 42,000 మంది రేట్ చేశారు. ఇంకా అందుకే ఇది తీసేసుకున్నా. కాకపోతే ఫ్రీ డెలివరీ అవ్వాలంటే మనం ఇంకా ఐటమ్స్ యాడ్ చేస్తాంగా, అందుకే సమ్ మొజరెలా ష్రెడ్స్, ఏవేవో స్నాక్స్ ఆర్డర్ చేశాను. నేనే పాస్తాలా, ఇంకొకటి ఉన్నది, ఇది తోఫు. ఓకే, తోఫు అది. ఓకే, దిస్ ఇస్ ఎక్స్పైరీ చూడటం మోస్ట్ ఇంపార్టెంట్. అదే చేస్తున్నాను అన్నమాట ఇక్కడ. ఇది నవంబర్ వరకే ఉంది ఎక్స్పైరీ. సో అగైన్ కొత్త రెడ్ చిల్లీ. అకార్డింగ్ టు స్కెడ్యూల్ నిన్న ఉండాల్సిన హోమియోపతి అపాయింట్మెంట్ మేము స్టార్ట్ అయ్యే ముందు క్యాన్సిల్ అని చెప్పారనమాట. ఇంకా అందుకని ఈరోజు స్టార్ట్ అయిపోయాం. బై ద వే నా హోమియోపతి డాక్టర్ కూడా హిందీ అనమాట. ఇంకా నేను కాలేజ్ వదిలొచ్చేసిన ఆవిడతో మాట్లాడుతూ నా హిందీ టచ్ పోవట్లేదనమాట. అలా ఉంది నాతో ఇంకా భద్రంగా. అండ్ తెలిసిందేగా హోమియోపతి అంటే బిల్లు ఎక్కువే, మందులు ఎక్కువే, ప్రతి 10 నిమిషాలకి వేసుకోవాలి. అదే పెద్ద విసుగు. అండ్ బై ద వే మా కాలేజ్లో నేను ఫస్ట్ 2 years అనమాట శిక్ష అనే ఒక సొసైటీ, ఆ తర్వాత క్లబ్లా మారింది, దాంట్లో వర్క్ చేశాను అనమాట. దాంట్లో మా కాలేజ్లో మెస్ వర్కర్స్, ఇంకా అలా వర్కర్స్ వాళ్ళ పిల్లలందరూ వస్తారు. మేము వాళ్ళకి టీచ్ చేసేవాళ్ళం అనమాట. సో హిందీలో టీచ్ చేయాల్సి వచ్చేది కాబట్టి ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ అలా నా హిందీ కూడా ఇంప్రూవ్ అయిపోయింది అనమాట బాగా. నేను పొద్దున్నే కాక పట్టేసా అనమాట మా అమ్మని, లాంగ్ వీడియోలో కనిపించు, ఏదో ఒకటి మాట్లాడు అని. సో హియర్ యు గో. సో ఇన్ ఇయర్స్ ఆఫ్ నీ మ్యారేజ్ లైఫ్ ఎలా అనిపించింది? బాగుంది. గుడ్ బ్యాడ్ రెండు ఉన్నాయి. మోస్ట్లీ గుడ్ ఎక్కువ ఉంది. కరెక్ట్గా నా మ్యారేజ్కి ముందు మా హస్బెండ్ ఇదే గురు పౌర్ణమి రోజు నన్ను చూడటానికి వచ్చారు. ఇవాళ మా మ్యారేజ్ డే అండి. ఇవాళ గురు పౌర్ణమి అవటం చాలా హ్యాపీగా ఉంది. కోఇన్సిడెన్స్ అనమాట అట్లా. మోస్ట్లీ మా మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ ఏంటంటే కంపెనీ పని మీద ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ ఇండియా వెళ్తూ ఉంటారు. సో అందుకే చెర్రీ చైల్డ్హుడ్లో ఎక్కువ నేనే ఉంటాను అనమాట. ఇంకా ఇప్పుడు 2 years నుంచి మటుకు ఆయన ఇండియా వచ్చేసారండి. మీ ఇద్దరు ఇక్కడ ఉన్నా, నేను ఎలాగో హాస్టల్లో ఉన్నా. ఇప్పుడు ఇంకా నేను కూడా వచ్చేసా కాబట్టి హ్యాపీ. మేము మ్యారేజ్ అయిన కొత్తలో ఒక 1 year మటుకు జలంధర్లో నార్త్లో ఉన్నామండి. చలి ఎండ అసలు తట్టుకోలేమండి. ఆ తర్వాత ఏంటంటే చెర్రీ ఎల్కేజీలో ఉన్నప్పుడు ఖతార్లో ఉన్నాం అనమాట. దోహాలో. అక్కడ ఏంటంటే కొంచెం ఎడ్యుకేషన్ నచ్చక, మళ్ళీ మోరోవర్ మా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఉండటం వల్ల ఇండియాకి వాపస్ వచ్చేసి ఇంక ఇక్కడే సెటిల్ అయిపోయాను. పొద్దున్న నుండి వర్షం అయితే అస్సలు ఆగట్లేదు. ఇందాక గుడికి వెళ్ళేటప్పుడు కూడా చూసారు కదా, పడతానే ఉంది. అసలు నిన్న రాత్రి మొన్న అసలు కంటిన్యూస్గా వర్షం పడుతుంది, కానీ ప్రాపర్ వర్షం లాగా పడట్లే. ఆ ముసురు వాన. కానీ నేను ఇంత వానలో కూడా ఇప్పుడు ఏసీ, ఫ్యాన్ 2 వేసుకొని కూర్చున్నాను. అది ఎందుకంటే ఇదే నేను మీకు ఒక టిప్ చెప్పాలని వచ్చాను అనమాట.
అంటే లైక్ హోమియోపతి అనే అంటే నేనైతే ఇప్పుడు హోమియోపతి వాడుతున్నా. యూజువల్లీ మనకు డాక్టర్స్ చెప్తారు కదా ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేయండి అని. అంటే మనం ఇగ్నోర్ చేసేస్తాం కొన్నిసార్లు. నేనైతే చేసేసేదాన్ని. అసలే ఏముంది అని చెప్పి. కాకపోతే నాకు అర్థమవుతుందనమాట వీళ్ళందరికీ నార్మల్గా ఫ్యాన్ ఒక 1లో వేస్తే ఓకే వాళ్ళకి బాగుంటుంది. నాకు వేడి వేడి అంటే బాడీలో నుండి వేడి తన్నుకొని వచ్చేస్తుంది అనమాట. నాకు అర్థం కావట్లేదు ఏమవుతుందో. నాకు రాత్రిపూట్లయితే ఇంకా ఫ్యాన్ కావాలి, ఏసీ కావాలి. మళ్ళీ వాటిలో ఏదైనా ఆఫ్ చేసేస్తే చాలా సఫోకేటింగ్‌గా అనిపిస్తుందనమాట. ఈరోజు హోమియోపతి డాక్టర్ దగ్గరికెళ్ళా కాబట్టి ఇంకా అడిగాను ఇలా ఉంది అని అంటే, అదే వాటర్ కన్జ్యూమ్ చేయాలి. ఇప్పుడు వాళ్ళిచ్చే ఆ మెడిసిన్స్‌లో చాలా హీట్ అవంతా ఉంటది. మనం వాటర్ బాగా కన్జ్యూమ్ చేస్తే, ఆ హీట్ మొత్తం మన బాడీలో నుండి ఎళ్ళిపోద్ది. అని నేను చేయకపోవటము, మళ్ళీ కంటిన్యూస్‌గా అలా ఏదో ఒక ట్రావెల్స్‌కెళ్ళటం అంటే, అలా 1 డే జర్నీస్‌కి అలా ఎళ్ళటం వల్ల, అందులో అమ్మాయిలకి కాబట్టి వాష్‌రూమ్ కూడా ఫెసిలిటీ ఉండదు. సో, అందుకని నేను తాగలేదు అమ్మ. అది మాత్రం చాలా ఎఫెక్ట్ కొట్టేసింది. ఇప్పుడు కూడా నాకు అమ్మో! బయటికెళ్తే హాస్పిటల్‌లో ఓన్లీ ఫ్యానే యేసుందనమాట. ఎందుకంటే వర్షం పడుతుంది. నేనేమో ఎప్పుడెళ్ళాలి ఇక్కడ నుండి బయటికి గాలాడట్లే. ఎందుకంటే దానికన్నా రోడ్డు మీద గాలొస్తుంది. ఎందుకంటే గాలి అది ఉంది కానీ. ఓహ్! ఇంకా డిన్నర్‌కి బయటికెళ్తామని చెప్పేసి నేను ముందే మార్నింగే చెప్పా కదా! సో, అప్పుడే నేను స్విగ్గీలో బుక్ చేశాననమాట. సర్లే కొంచెం డిస్కౌంట్ కూడా వస్తది కదా అని చెప్పేసి. పద్మరాగ అనే హోటల్‌కి బుక్ చేశాం. వెళ్ళాం అక్కడికెళ్ళాక హోటల్ కనిపియట్లే ఎక్కడ. సరే రాంగ్ ఫ్లోర్‌కొచ్చేసామేమో అని చెప్పేసేసి వేరే ఫ్లోర్స్ కూడా చూసాం. కానీ కాదే ఇదే ఫ్లోర్‌లో ఉంటదని చెప్పి మళ్ళీ వచ్చి చూస్తున్నాం. కాకపోతే ఎక్కడ ఏం లేదు. సో, ఈ హోటల్ చూస్తే ఇక్కడ ప్రెమిసెస్ ఈజ్ అండర్ ఓనర్స్ కంట్రోల్ అని చెప్పేసేసి ఉందనమాట. ఇంకా అక్కడే చూస్తూ ఉన్నాం. సరే అని పక్కన షాప్‌లో వాచ్‌మ్యాన్‌ని అడిగామనమాట. అప్పుడు అతను చెప్పాడు, "ఈ హోటల్ ఎత్తేసారు. ప్రతిరోజు ఇలానే చాలామంది కస్టమర్స్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. టేబుల్ బుక్ చేసుకున్నామని చెప్పి" అని చెప్పి. ఇంకా ఏం చేస్తాం అక్కడే పక్కనే ఉన్న ద స్పైస్ కిచెన్‌కి వెళ్ళిపోయామనమాట ఇంకా. ఇంక నేను ఆగుతానా? ఆర్డర్ చెప్పటం కన్నా ముందే నేను స్విగ్గీ వాడికి కంప్లెయింట్ రేజ్ చేస్తున్నా అనమాట. 1 మంత్ నుండి ఆ రెస్టారెంట్ క్లోజ్ ఉందంట. నువ్వు అట్లెట్లా నాకు టేబుల్ బుక్ చేసావు అది ఇది అని. వాడేమో థ్యాంక్ యూ మ్యామ్ మీ వల్ల మిగతా కస్టమర్స్‌కి కూడా హెల్ప్ అవుద్ది అని అంటే, రోజు 30 కస్టమర్లు వచ్చి పోతున్నారు అని అంటే, మరి ఎవరు నీకు కంప్లెయింట్ చేయలేదా అంటే, ఇప్పటి వరకు మా నోటీస్‌కి రాలేదు మ్యామ్ అని అన్నాడు. ఇంకా వాళ్ళు సజెస్ట్ చేస్తే నేను మా నాన్న చికెన్ మెజెస్టిక్ ఏదో ఆర్డర్ ఇచ్చామన్నమాట. బానే ఉంది. అండ్ మా అమ్మ వెజిటేరియన్ కాబట్టి తను చిల్లీ పన్నీరో, పన్నీర్ 65 ఏదో చెప్పుకుంది. డిఫరెంట్‌గా ఉంది అని అనింది. ఎందుకంటే ఇది కాస్త తెలంగాణ స్టైల్‌లో అట్లా వండారనమాట. నెక్స్ట్ మా అమ్మ ఎప్పుడూ ఆర్డర్ చేసే సేమ్ రొటీన్ కాజు బిర్యానీ ఆర్డర్ చేసుకుంది. మేమేమో ఫస్ట్ స్పెషల్ చికెన్ బిర్యానీ అంటే వాళ్ళు అన్నారనమాట, తేడా ఏమి ఉండదు సార్ మీకు మెజెస్టిక్‌లో వచ్చిన ముక్కలే వస్తాయి అని చెప్పి. సరే ఇంకేం బాగుంటాయంటే వాడు దమ్ బిర్యానీ అన్నాడు. స్పైసీ కావాలంటే వాడు సార్ డబుల్ మసాలా ఆర్డర్ కరో అని అన్నాడు. తీరా చూస్తే స్పైసీ లేదు ఏం లేదు చప్పగా ఉంది. ఇంకా ఆప్రికాట్ డిలైట్తో డే ఎండ్ చేసి ఇంటికి వస్తుంటే వర్షం దగ్గరే కదా అని చెప్పి మేమేమో నడుచుకుంటూ వెళ్ళాం. ఫస్ట్ అసలు మా అమ్మ అంబ్రిల్లాస్ కూడా వద్దని మేము తీసుకెళ్ళాం కాబట్టి బతికిపోయాం. వెళ్ళేటప్పుడు అసలు ఏం లేదు జస్ట్ అలా లైట్గా ఉంది. రిటర్న్ వచ్చేటప్పుడు అబ్బా హెవీ అయిపోయింది వర్షం, ఫుల్గా తడిచిపోయాం అసలు. ఈ వర్షం ఏంటి శ్రీవల్లి, ఒకసారి నీ మొహం చూపించుకోవా? ఇంకా ఫ్రెష్ అయిపోయి కేక్ కట్ చేయడానికి వచ్చేసాం. నేనేమో తినటానికి ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నా. ఓకే యానివర్సరీ హ్యాపీ యానివర్సరీ టు యూ, హ్యాపీ పెళ్లి రోజు టు యూ, హ్యాపీ షాదీ ముబారక్ టు యూ. వామ్మ అది గట్టిగా అయిపోయిందా? అయ్యో ఎప్పుడు ఎత్తినండి. దానికి పెట్టి పాపం నేను ఇప్పుడే కాదు తర్వాత. ఎలా ఉంది? హ్యాపీ యానివర్సరీ. ఇంకొంచెం పెట్టరా. తీసుకో బాగుంది. బాగుంది. నేను ఆర్డర్ చేసింది బాగుందని ఏదో నేనే తయారు చేసినట్టు ఫ్లెక్స్ చేస్తున్నా. ఈ లైట్లు వేసింది ఏ ఆగు. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ ఇన్ ఇయర్స్ మ్యారేజ్ లైఫ్? నవ్వుతున్నాడు.
చెప్పు. జై శ్రీరామ్. అది పాపం చెప్పింది చాలా. ఏం చెప్పింది? మీరు చెప్పిందిలే. శ్రీ ఇప్పుడు ఇప్పుడు ఒప్పుకున్నాడు. అప్పుడు పంజాబ్లో నిన్ను అడిగారు అన్నావు కదా, రాముడా కృష్ణుడా అని చెప్పి. ఏం చెప్పు. ఏం చెప్పాలి? మా దేవుడా, షుడ్ ఐ టెల్? నా తెలియదైతే. సిగ్గిఫైయింగ్. ఇప్పుడైనా చెప్పు. శ్రీవల్లి బెదిరిస్తుంది. నేను అసలు చూడట్లేదు. నేను నా ఫ్రెండ్స్ అబ్బాయిలు పట్టేది ఆ ప్రియాంషి సౌత్ కా హీరో అనేది. అప్పుడు నా హాఫ్ సారీ ఫంక్షన్లోని ఫోటో చూసి అది తనీష ఎప్పుడు చూసినా తెరే పాప సౌత్ కే హీరో లగ్తే హే అంటారు. అర్థమైందా? చెప్పు. సో ఫైనలీ ఆఫ్టర్ 500 ట్రైస్ ఆఫ్టర్ టాపిక్ నుండి డైవర్ట్ అయిపోవటం. ఇప్పుడు చెప్పు నీ మ్యారేజ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్. బాగుంది నాన్న. కాకపోతే డెఫినెట్గా అంటే లైఫ్ అంతా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి డెఫినెట్గా. సో అలాంటి అప్ అండ్ డౌన్స్ చూడటం జరిగింది. సో కాకపోతే ఏంటంటే ఈ ఛాలెంజెస్ అన్ని కూడా మనం పాజిటివ్గా తీసుకుంటే డెఫినెట్గా ఓవర్కమ్ చేయగలము. సో అదనమాట. సో ఈరోజు ఈవినింగ్ వచ్చేసి జస్ట్ లంచ్ ఫ్యామిలీతో బయట. లంచ్గా తినరు. ఇంకెక్కడే మా నాన్న ప్రయత్నం ఆగిపోయింది గైస్, ఇంకా సాహసం చేయాలనుకోలేదు. సో గైస్ నా అదృష్టం అయితే బాగుంది. నేను ఇలా లిఫ్ట్ దిగానో లేదో కరెంటు పోయింది, ఏదో ట్రాన్స్ఫార్మర్ పేలింది మళ్ళీ, అందుకే ఇప్పుడు లైట్ కూడా తక్కువ ఉంది. అండ్ ఉన్న లైట్ ఇంకా ఫ్యాన్ కూడా ఏదో పోయి వస్తుంది, సమ్ వోల్టేజ్ ఏదో డ్రిప్ అయింది అనమాట. సో ఇక మొత్తానికి అయితే నా రూమ్కి వచ్చేసాను నిద్రపోవటానికి. సరే అయితే మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.